హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చూపించే వీడియో ఏంటంటే గోరింటాకు అండి. హెయిర్ పెట్టుకోవడానికి వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది కదా, హెన్నస్ వాడుతున్నారు. అవి కెమికల్ వల్ల కళ్ళు అంటే కనిపించకపోవడం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ ఏమైనా వస్తున్నాయి. అలా కాకుండా న్యాచురల్గా గోరింటాకు ఎలాగో మనం పెట్టుకుంటే రెడ్గా వచ్చినా సరే మనకి హెల్త్ కూడా బాగుంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది. నేను గోరింటాకు తీసుకొని కడుక్కొని 4-5 సార్లు క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అందులో కొంచెం టీ పొడి కూడా వేసుకున్నానండి. నేను టీ పొడి కూడా హెయిర్కి మంచిదండి. హెన్నలో కూడా మనం టీ పొడి వాటర్ మిక్స్ చేసుకుంటారు, అలాగే గోరింటాకులు కూడా వాటర్ వేసుకోవాలి. ఇది చూసారా, నేను రుబ్బినందుకే నా హ్యాండ్ మొత్తం రెడ్ కలర్లో వచ్చేసింది. నేను ఇలా కొంచెం వేరే దాంట్లో వేసుకున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకొకసారి పెట్టుకోవడానికి. వైట్ అంతా చూడండి హెయిర్ ఎలా ఉందో. ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నాక కూడా మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. మన హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి. 1 by 1 ఇలా ఆయిల్ తీసుకొని హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. అది 1 hour 2 hours ఉంచుకొని హెయిర్ బాత్ చేయాలండి. ఇలా చూసారా, నేను హెయిర్ మొత్తం ఎలా అప్లై చేసుకున్నాను. నేను 2 hours ఉంచుకుంటానండి, తర్వాత హెయిర్ బాత్ చేయాలి. చూసారండి, అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. హెయిర్ అంతా బ్రౌన్ కలర్లో రెడ్ కలర్లో వచ్చింది. ఇలా నేను 6 months నుంచి చేస్తున్నానండి. ఫస్ట్ అయితే హెన్నా పౌడర్ వాడేదాన్ని, అది కెమికల్ అని తెలిసిన కానీ న్యాచురల్ గోరింటాకు మాత్రమే వాడుతాను. ఇలా వస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.